ఈరోజైతే మనం క్యాప్కట్ అలాగ పీసీలో డౌన్లోడ్ చేయాలని నేర్చుకున్నాం. ఫస్ట్ అయితే నేను డ్రైవ్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను క్యాప్కట్కి. క్యాప్కట్ ఆటోమేటిక్గా మీరు ఏ వెర్షన్ ఎక్కించుకున్నా ఈ వెర్షన్ అప్గ్రేడ్ అయిపోతూ ఉంటుంది లేటెస్ట్ వెర్షన్కి. ఇన్స్టాల్ నౌ కొడతారు. ఆల్రెడీ నాది క్యాప్కట్ ఇన్స్టాల్ అయిపోయి ఉంది, కానీ ఇన్స్టాల్ అవుతున్నట్టు చూపిస్తుంది. లైక్ ఇంటర్ఫేస్ చెప్తుంది, ఇలా ఇన్స్టాలింగ్ అంటుంది. ఇన్స్టాలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది ప్రాజెక్ట్. దట్ ఈస్ ద ఇన్స్టాలేషన్. నెక్స్ట్ మీ పీసీ రన్ చేయగలదో లేదో మీకు చెప్తుంది. దానికి ఒక 2 minutes 3 minutes పట్టచ్చు. ఇదే టైంలో మీరు విపిఎన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తాను. అది అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు, ప్రోటాను. ఇదైతే అన్ని నెక్స్ట్లు కొట్టేయడమే. విపిఎన్ లేకుండా ఎలా చేయాలో తర్వాత చెప్తాను అని చెప్పేసి మీరు ఇన్స్టాలేషన్ చేసేయచ్చు. నేను అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి మీకు చెప్పట్లేదు, చూద్దాము. క్యాప్కట్ ఎలా డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దట్స్ ఇట్. నేను ఈ 2 files ప్రొవైడ్ చేస్తాను. ఆ 2 files ఉంటే చాలు. స్టార్ట్ నౌ వస్తుంది. స్టార్ట్ నౌ అన్నప్పుడు లైక్ అది నా అయితే ఫైల్స్ రీసెట్ అవుతున్నాయి అనుకుంటా. కొత్త వెర్షన్ ఉంటే దానికి అదే అప్గ్రేడ్ అయిపోద్ది అనమాట. ఇదైతే అప్గ్రేడేషన్. లాగిన్ అయితే మీరు ఫైల్స్ అన్నీ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే దెన్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్.